నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. నువ్వు చాలా స్మార్ట్గా యాక్ట్ చేయొద్దు, చాలా తెలివిగలవాడినా తెలివిగలదాన్ని అని అనుకోవద్దు. వాస్తవం ఏంటంటే నీ పలుకు నిన్ను పట్టిస్తావు. లూకా సువార్త 22:61. అప్పుడు ప్రభు తిరిగి పేతురు వైపు చూచెను. దానికి ముందు 60వ వచనం. అందుకు పేతురు, ఓయి, నీవు చెప్పినది నాకు తెలియదనెను. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా వెంటనే కోడి కూసెను. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను. గనుక పేతురు, నేను కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగునందు అని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. కొన్ని సత్యాలను చెప్పడానికి ఈ మాటలు పరిశుద్ధాత్ముడు వ్రాశాడు. యేసు ప్రభువు కూడా వారి అవిశ్వాసాన్ని చూచి, పేతురు అంటే మరియా మార్తల సోదరుడు చనిపోయినప్పుడు వారు బిగ్గరగా ఏడ్చుతూ ఉంటే యేసు ప్రభువు కూడా అక్కడ వ్రాయబడింది, జీసస్ వెప్ట్, యేసు ఏడ్చెను. నా విశ్వాసాన్ని చూచి ప్రభు ఏడవచ్చు, నాకుండే కష్టాలను చూసి ఏడవచ్చు, నాకుండే బాధలను చూసి ఏడవచ్చు, మన ఇంటిలో ఉండే అనేక ఇబ్బందులను గురించి కూడా మనం ఏడవచ్చు. కానీ పేతురు ఆ ప్రభు మాటలు జ్ఞాపకం చేసుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను.